అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు, ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను దివాళీ మేకప్ లుక్ అండి. సో నేను ఈ మేకప్ లుక్కి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని నేను మీకు క్లియర్గా చెప్తాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. అండ్ ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం మేకప్ లుక్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడైతే నా ఫేస్ క్లీన్గా ఉంది. ఎంత మనం ఫేస్ వాష్ చేసుకున్నా డర్ట్ అనేది కొందో గొప్ప ఉంటుంది. సో నేను ఫేస్ మిస్ట్ అప్లై చేసేసాను. ఓవరాల్ ఫేస్ మొత్తం ట్యాప్ చేసేసుకోవాలన్నమాట. సో ఫేస్ మొత్తం ట్యాప్ చేసేసుకున్న తర్వాత ఒక్క 30 సెకండ్స్ ఆగిన తర్వాత మనం అప్లై చేసేస్తున్న మాయిశ్చరైజర్ అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసరికి మాయిశ్చరైజర్కి తీసుకున్నాను పతంజలి అలోవెరా జెల్ అనమాట. నేను పతంజలి అలోవెరా జెల్ తీసుకున్నాను యాజ్ ఏ మాయిశ్చరైజర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను లిప్స్కి కూడా మాయిశ్చరైజ్ చేసేసుకుంటున్నాను. సో లిప్స్కి వచ్చేసరికి బేబీ లిప్స్ మాయిశ్చరైజర్ తీసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మన ఓవరాల్ మాయిశ్చరైజింగ్ పార్ట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం మేకప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ప్రైమర్ తీసుకున్నాను అనమాట. సో నేను ప్రైమర్కి తీసుకున్నాను వెట్ అండ్ వైల్డ్ నుంచి ప్రైమర్ అనమాట ఇది. సో ప్రైమర్ జస్ట్ కొంచెం తీసుకుంటే చాలు. ప్రైమర్ ఎందుకు అనంటే మనం వేసుకున్న మేకప్ అనేది 7 to 8 అవర్స్ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి మనం ప్రైమర్ అప్లై చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను జస్ట్ లైట్గా ఉంటుంది అని చెప్పి పాండ్స్ బీబీ క్రీమ్ తీసుకున్నాను. ఈ ఫౌండేషన్స్ వీటికన్నా బీబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్ ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనకి మేకప్ వేసుకున్నట్టు అనిపించదు అనమాట. అంటే హెవీగా అనిపించదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి. సో నేను ఇప్పుడు పాండ్స్ బీబీ క్రీమ్ తీసుకున్నాను. ఇది అప్లై చేసినప్పుడు ఒక 30 సెకండ్స్ to 1 minute ఏంటంటే చాలా ఇట్లా ఏదో వైట్గా ఉంటుంది. జస్ట్ కొంచెం దాన్ని అలా వదిలేస్తే అది సెటిల్ డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను కన్సీలర్ తీసుకుంటున్నాను. కన్సీలర్ ఎందుకు అని అంటే మనకి ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నా, మన ఫేస్ మీద పింపుల్ మార్క్స్ ఉంటే ఇది కవరేజ్ ఇస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు కన్సీలర్ అప్లై చేసేసాను నా డార్క్ స్పాట్స్కి. ఇది నేను తీసుకుంటున్నాను స్పాంజ్ అనమాట. ఇది వచ్చేసరికి బ్యూటీ బ్లెండర్ అనమాట. సో ఆ బ్యూటీ బ్లెండర్తో మొత్తం ఒకసారి నేను ట్యాప్ చేసేసుకుంటున్నాను. ఏమైనా ఎక్సెస్ ఉంటే తీసేస్తుంది అనమాట. సో ఓవరాల్ ఫేస్కి నేను ఈ లాక్మీ సెట్టింగ్ పౌడర్ అనమాట. సో పౌడర్తో మొత్తం నేను ఫేస్కి మొత్తం సెట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి మనం ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు, లూజ్ పౌడర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను కాంపాక్ట్ పౌడర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే దీంట్లోనే నాకు సన్ స్క్రీన్ వచ్చేస్తుంది, SPF సన్ స్క్రీన్ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇదేంటంటే కొంచెం మంచి కవరేజ్ ఇస్తుంది అనమాట. సో నేను అందుకే లూజ్ పౌడర్ కన్నా ఈ సన్ స్క్రీన్ వైట్ పౌడర్ అండి ఇది యాక్చువల్లీ వచ్చేసరికి కాంపాక్ట్ కాదు. సో అందుకని ఇది అప్లై చేసేస్తున్నాను ఓవరాల్ ఫేస్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఐస్ పార్ట్కి వచ్చేసేద్దాం. ఐకి వచ్చేసరికి ఇప్పుడు నేను కాజల్ అప్లై చేసేస్తున్నాను. మనం కాజల్ అప్లై చేసే ముందు ఒక చిన్న ఇయర్ బడ్ తీసుకొని ఒక్కసారి మొత్తం అక్కడ క్లీన్ చేసేసుకుంటే మనకి కాజల్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అంటే స్మడ్జ్ అవ్వకుండా ఉంటుంది మన ఐస్ చుట్టూ. సో నేను ఇప్పుడైతే ఓవరాల్గా కాజల్ అయితే అప్లై చేసేస్తున్నాను. చూసారా, కాజల్ అప్లై చేసిన ఐకి అప్లై చేయని ఐకి ఎంత డిఫరెన్స్ ఉందో. సో నేను ఇప్పుడు కాజల్ అయితే అప్లై చేసేస్తున్నాను అనమాట. 2 ఐస్కి కాజల్ అనేది అప్లై చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను, మనం తీసుకుందాం ఇప్పుడు వచ్చేసరికి ఐబ్రో కిట్ అనమాట. ఇది కూడా వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్టే అనమాట. సో ఈ వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్ నేను ఫస్ట్ అయితే కొంచెం మన ఐబ్రో అది ఉంది కదా, సో దాన్ని కొంచెం అట్లా గ్రూమ్ చేసేసుకొని ఇప్పుడు బ్రౌన్ కలరే ఎక్కువగా మనం ఐబ్రోస్కి వేసుకుంటూ ఉంటే ఏంటంటే చాలా నేచురల్గా అనిపిస్తుంది, రియలిస్టిక్గా ఉంటుంది. బ్లాక్ ఏంటి అని అంటే ఎక్కువ ఓవర్ కవరేజ్ ఇస్తుంది. బ్లాక్ ఇష్టం ఉండే వాళ్ళు బ్లాక్ వేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో బ్రౌనే చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది కాబట్టి సో నేను బ్రౌన్ కలరే అప్లై చేసేస్తున్నాను. ఈ వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్లో వచ్చేసరికి 3 కలర్స్ ఉంటాయి, వైట్, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ అనమాట. 3 కలర్స్ ఉంటే నేను బ్రౌన్ కలర్ అప్లై చేశాను. చూసారా, ఒక్కదానికి అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను ఐబ్రోస్ కూడా ఫిల్లింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ షాడో ప్యాలెట్ తీసుకుందాం. ఇది కూడా వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్. దీంట్లో వచ్చేసరికి నేను ఈ షేడ్ తీసుకున్నాను అనమాట. అది కొంచెం స్కిన్ కలర్ షేడ్ అనమాట. కొంచెం హెవీగా ఉండకుండా ఫెస్టివల్ కాబట్టి మనం జస్ట్ లైట్ మేకప్ అనమాట. సో హెవీగా ఉండకుండా స్కిన్ కలర్ అనమాట ఇది. సో నేను అది తీసుకున్నాను.
నా అప్పర్ ఐ ల్యాష్ పైన మొత్తం ఇట్లా నేను బ్రషెస్తో ఏం అప్లై చేయట్లేదండి, నేను నా ఫింగర్తోనే అప్లై చేస్తున్నాను. అండ్ కొంచెం షైన్ కోసం నేను తీసుకుంటున్నాను సిల్వర్ కలర్ అనమాట. జస్ట్ మన లిడ్కి అంటే అప్పర్ లిడ్ ఉంది కదా, దానికి మధ్యలో జస్ట్ కొంచెం తీసుకొని మొత్తం ఓవరాల్ మొత్తం స్మెచ్ చేసేసుకోండి. ఇది ఏంటంటే మనకి కొంచెం ఫెస్టివల్ లుక్ ఇస్తుంది. సో 2 ఐస్కి అప్లై చేసేస్తున్నాను. సో ఓవరాల్గా అయితే నా ఐ మేకప్ అనేది అయిపోయింది. నేను ఎక్కువగా కాదండి, జస్ట్ లైట్గా. ఇది బిగినర్స్కి ఏంటి అని అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ అలాగే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ మేకప్ లుక్. అండ్ ఇప్పుడు నేను అప్లై చేసేస్తున్నాను ఐ లైనర్ అనమాట. ఇది 360 degrees దగ్గర నుంచి నేను తీసుకున్నాను ఐ లైనర్. సో నేను ఐ లైనర్ కూడా ఎక్కువగా వింగ్స్ ఇట్లా నేనేం పెట్టట్లేదండి, జస్ట్ లైట్గా ఐ లైనర్ అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మస్కారా తీసుకుంటున్నాను. మనం ఎన్ని వేసుకున్నా మస్కారా ఒక్కటి వేసుకుంటే చాలండి, ఏమి వేసుకోవసరం లేదు. ఎందుకంటే మన ఫేస్ అంత ఎలివేట్ అవుతుంది అండ్ మన ఐస్ కూడా అంత బాగుంటాయి అన్నమాట. సో నేను ఈ మస్కారా వచ్చేసరికి 2 to 3 కోట్స్ అయితే ఇచ్చేసాను, ఎందుకంటే మన ఐ ల్యాషెస్ వచ్చేసరికి చాలా థిక్గా కనపడాలి అని చెప్పి. సో నేను ఐ షాడో ప్యాలెట్లోనే కొంచెం తీసుకొని బ్లష్ ఆన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నేను హైలైటర్ తీసుకున్నాను. హైలైటింగ్ కొంచెం నోస్ మీద హైలైట్ చేస్తున్నాను అండ్ అలాగే మన ఐబ్రో లైన్ ఉంటుంది కదా, సో ఐబ్రో లైన్ మీద కూడా నేను హైలైట్ చేస్తున్నాను. ఇది కూడా అంతే అండి. ఇలా హైలైట్ చేస్తే ఏంటి అని అంటే మన ఫేస్ చాలా షైనీగా ఉంటుంది, చాలా గ్లోయీగా ఉంటుంది అనమాట. సో నేను ఐబ్రో లైన్ మీద హైలైటర్ అప్లై చేసేసాను అండ్ అలాగే నోస్ మీద అండ్ చిన్ మీద కూడా అప్లై చేసేసాను అనమాట. సో మన హైలైటర్ పార్ట్ కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ వచ్చేసరికి నేను లాక్మీ నుంచి లిప్స్టిక్ తీసుకున్నాను. యాక్చువల్లీ అయితే ఈ షేడ్ నాకు గుర్తులేదండి, నేను చూసి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో నేను ఇప్పుడు వచ్చేసరికి రెడ్ కలర్ శారీ వేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి కొంచెం రెడ్ కలర్ లిప్స్టిక్ అనేది అప్లై చేసేసాను. చూసారా, మనం లిప్స్టిక్ అప్లై చేస్తేనే మనకి చాలా గ్లో వస్తుందన్నమాట. సో ఓవరాల్ మేకప్ అయితే అయిపోయింది. నేను సెట్టింగ్ స్ప్రే తీసేసుకొని ఓవరాల్ ఫేస్కి ఒక్కసారి సెట్ చేసేసుకుంటున్నాను. సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసిన తర్వాత మన ఫేస్ని అస్సలు కదిలించకూడదండి, హ్యాండ్స్తో ట్యాప్ చేయడం ఇట్లాంటి పనులు అస్సలు చేయకూడదు. దాన్ని అలా మనం ఒక 5 minutes మనం వదిలేస్తే మన ఫేస్ అనేది సెట్ అయిపోతుంది. చూసారా ఎంత గ్లోయి వస్తుందో. సో ఓవరాల్ మేకప్ లుక్ వచ్చేసరికి ఇది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఓవరాల్గా నా దివాళీ మేకప్ లుక్ వచ్చేసరికి ఇది. సో హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో నా తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ దివాళీ. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.